you can start any part of our Andhra Pradesh, tribal areas and for STs. The which I mentioned the names are not only in our state but also in total country. They are very drawback. These centers are to be established not only in our state, in the total country, wherever it is possible and whenever it is possible. సో ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలంతా కూడా నాకు ఇష్టమైనటువంటివి, ప్రాణప్రదమైనటువంటివి. అయితే మరీ ఇష్టమైనటువంటిదంతా కూడా భక్తుల యొక్క యోగక్షేమాలు గమనించటం, వాళ్లకు ప్రాపంచికంగా పారమార్థికంగా సన్మార్గంలో నడిపించటం, అతి ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక స్థాయిని వాళ్ళని చేర్చటం, మహోన్నతమైనటువంటి మరుజన్మ కల్పించటం లేదా భగవదైక్యం కల్పించటమే నా సదాశయం, నా సలక్ష్యం, గమ్యం. Though I am fond of these service activities to serve the poor, and I am also having another responsibility, another desire to bless my devotees and to make them in the right path and to reach their goals in their spirituality, and even if it is the next janma, in the next birth, they should get the good life in the next birth, or even the salvation, that is like there is no rebirth. This is my ambition and wish and my mission. అట్లే ఒక చిన్న విషయం ఏమిటంటే, ఇప్పుడే మనకు లబ్ధి వెంకటస్వామి గారు, మనకు జిల్లా పరిషత్ చైర్మన్, వారు బాబా గారి గురించి చెబుతూ వాళ్ళ జిల్లా పరిషత్ వైపు నుంచి ఒక 50 మంది పేద విద్యార్థులకు మన అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యాబుద్ధులు నేర్పించవలసిందిగా అభ్యర్థించారు. అది ఒక సంవత్సరానికి 1 కోటి రూపాయలు అవుతుంది. దాన్ని నేను ట్రస్ట్ పరంగా ట్రస్టీస్ కూడా అభ్యర్థిస్తున్నాను. ఏదైతే ప్రభుత్వం పంపుతుందో ఆ 50 మంది విద్యార్థులకు కూడా మన పాఠశాలలో ఉచిత విద్యాబుద్ధులను అభ్యసింపజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. As our Jilla Parishad Chairman Venkata Swami is asking and requesting Baba to give a year 50 students who come from the poor families in our district, these are to be given education in our international residential school. Though it is a costly affair, I request Baba says to the trust people to find out all these 50 meritorious and poor people to give a free education in our international school, residential school. ఇద్దరు వ్యక్తుల మధ్య ఒకటి పట్ల ఒకటికి ప్రేమంటూ లేకపోయినా, ఒక చోటంటూ ప్రేమ లేకపోయినా మరొక చోట నుంచి ప్రేమించవచ్చు. అంటే భార్య కానీ భర్త కానీ తాత్కాలికంగా కోపతాపాలతో ఒకరు మాట్లాడకపోయినా, ఒకరు ప్రేమించకపోయినా, నీ మొగుడు నీతో మాట్లాడకపోతే పర్వాలేదు, నీవే మాట్లాడి నువ్వు ప్రేమించవచ్చు. ప్రేమను మనం ఎదుటి మనిషికి ఎంత అందిస్తామో అంతే పాళ్ళల్లో ప్రేమ కానీ ఆనందం కానీ మనము పొందుతాము. There may be a dispute, a small quarrel between husband and wife. Though there is a dispute, but love brings them together. ఇది చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అది ప్రాపంచికమైతే సేవాపరంగా నాకెంతసేపు ఉన్న సేవ 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 అన్నట్టు నేను ఉచ్చరిస్తుంటాను. కాబట్టి నేను ఏ సందేశాన్ని ఎక్కడ ఆపినా లేక తప్పు పట్టించినా మీరు మాత్రం సేవ అనే దానిపైనే స్థిరమై ఉండండి. Whatever you think there may be some deviation, you concentrate only on the service and service. ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మరొకటి కూడా ప్రభుత్వం ఎటు తిరిగి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సక్రమంగా వినియోగించుకోవటం లేదు. కాబట్టి కనీసం మనలాంటి సేవా సంస్థలే ప్రభుత్వాన్ని భాగస్వామ్యంగా చేసి, ఇటు ప్రభుత్వము స్వచ్ఛంద సేవలు రెండు ఒకరికొకరు చేతిలో చేయి వేసుకుంటూ సేవ చేసిన నాటికి సంఘానికి, సమాజానికి ఉత్కృష్టమైనటువంటి సేవలు లభిస్తాయి. భక్తులే కాకుండా ప్రజలంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా లబ్ధి పొందిన వాళ్ళు, అవకాశం పొందిన వాళ్ళు, వాళ్ళందరూ సంతోషిస్తారు. వాళ్ళ సంతోషము మీ ఇంటిల్లిపాదికి ఆశీస్సులుగా మారి, అటు ఏ స్వచ్ఛంద సంస్థలు, ఏ ప్రభుత్వం అయితే ఏ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాయో వాళ్ళందరికీ కూడా సురక్షితమైనటువంటి సంఘంలో, సమాజంలో ఒక స్థానం, పారమార్థికంగా ఉత్కృష్టమైనటువంటి భగవద్ అనుగ్రహం లభిస్తాయి. Those people, even the government is not using properly the services of non-governmental organizations. But here, as a non-governmental organization, our trust wants to take the help of the government and go hand in hand to achieve these objectives
of service and humanity, then you will be achieving the targets, the goals in the both in materialistic world and spiritual world. దానికి నిదర్శనంగా యువకుడు సత్చింతన కలిగిన వాడు, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ లబ్ధి వెంకట స్వామిని జిల్లా పరిషత్ను కూడా మనం భాగస్వామ్యం చేస్తూ ఈ 207 సంవత్సరానికి అటు విద్యా వైద్య విధానాల్లో మనం సంఘ సేవ సమాజ సేవకు ఈ జిల్లాకు కూడా అందించదలుచుకున్నాను. As our JP chairman is Mr. Venkat Swami is young and energetic, we want to take the cooperation of Jilla Parishad and the trust to further the activities of the service in education and healthcare for the people of Kurnool district. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఇదంతా ఒక పార్శ్వమైతే This is one side of the story. ఒక మనిషి ఎప్పటికీ కూడా వట్టి ప్రాపంచికమైనటువంటి పనిలో మాత్రమే నిమగ్నుడై ఉన్నా, లేక ప్రాపంచికంగా మాత్రమే దృష్టి పెట్టి ఉన్నా పరిపూర్ణుడు కాలేడు. If any person is concentrating only on the materialistic world, it is of no use. అట్లే ఆధ్యాత్మికంగా అంటే భగవంతుని చింతన చేస్తూ భగవంతుని పైన ధ్యాసను మరల్చి భగవంతుడి కొరికే జీవిస్తూ ఇటు ప్రాపంచికమైనటువంటి పనులను మనము దృష్టి పెట్టకపోయినా, లక్ష్య పెట్టకపోయినా, లేదు శరీరానికి మనం కావలసినటువంటి అన్నపానీయాలు అందించకపోయినా అప్పటికి కూడా పరిపూర్ణత లభించదు. Even if you be only in the spiritual path or only in the spiritual line, neglecting our body, neglecting the materialistic world and our responsibilities, it is of no use. ఒక ఉదాహరణకు ఒక గుడి అంటూ ఉందంటే గుడి భౌతికమైనటువంటిది ప్రాపంచికమైతే లోపలి విగ్రహం పారమార్థికం. If there is a temple, suppose there is a temple, the entire outside architecture is like materialistic world. The idol in the sanctum sanctorium is a spiritual thing. Both should be safe. When the entire structure is safe, then only the inside idol will be safe. ఎప్పుడైతే మనకు గుడి శిథిలపడిపోతుందో ఆటోమేటిక్ గా లోపల విగ్రహం కూడా శిథిలపడిపోతుంది. మనం ఎప్పుడైతే శరీరాన్ని మనము తృణీకరిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా క్షీణించిపోతుంది, శిథిలపడిపోతుంది. So when the temple is outside the structure is dilapidated, there is no security for the idol. Similarly, when there is no security, when there is no fulfillment of your body desires and body things, then the inside soul will also get spoiled, will also be troubled. కాబట్టి ప్రేమ స్వరూపులారా, So the embodiments of love, ఎవరికైతే భగవత్ చింతన భగవత్ విశ్వాసం కలిగి ఉందో, those who are having the faith in God and love with the God, వాడు నేలకు విసిరిన బంతి ఏ రకంగా అయితే పైకి వస్తుందో ఆ రకంగా భవిష్యత్తులో పైకి వస్తాడు. Those who are having the spiritual values will come up like a ball throwing on the ground, will come up immediately. ఎవడైతే అటు సంఘ సేవకు లేక సమాజ సేవకు లేక ఇంటి వాళ్లకు ఉపయోగపడక అట్లే భగవత్ విశ్వాసము లేక జీవితం గడుపుతున్నాడో అటువంటి వాడి జీవితం నేలకు విసిరిన బుడద బంతి ఏ రకంగా నేలకి అతుక్కుపోతుందో వాడి జీవితం కూడా అధోగతి చెందుతుంది. And the persons who is not having the faith in God and who is not doing any service activities and who is not doing any other things, he will be of no use for his family or for the society. He will be like a ball mingled with the mud. If you throw that ball, it will stick onto the ground only, it will not come up. His life is also be of no use. ప్రేమ స్వరూపులారా, So the embodiments of love, ఒట్టిగా ఆధ్యాత్మికంగా మాత్రమే ఆలోచిస్తూ భజన చేస్తూ కూర్చోకుండా అట్లే ప్రాపంచిక సేవ సమాజ సేవకు మాత్రమే అంకితం కాకుండా ఇటు సంఘ సేవ సామాజిక సేవ ఇటు ఆధ్యాత్మిక సేవలు రెండు కూడా ఎప్పుడైతే చేతిలో చేయి వేసుకుంటూ ముందుకు సాగుతాయో అప్పుడు మనందరికీ ముక్తి అన్నది కరతలామలకం. so we should not neglect the materialistic things and service and all these things. Don't limit to only service activities or don't limit to only spiritual activities. You have to do both spiritual activities and the service activities. Then only your life will be fulfilled. It is of a total nature. You will be blessed with the materialistic and spiritual world
and you will be successful in both the things, then only you will attain the